బిల్లుల కోసం అప్పుల కాళేశ్వరం కార్పొరేషన్కు ఆదాయం ఎలా, నిర్వహణకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయి, రుణాలు తీసుకోవాలని ఆదేశించింది ఎవరు, తిరిగి రుణాల చెల్లింపు ఎలా ఇస్తారు, కాళేశ్వరం కార్పొరేషన్ అధికారులపై పీసీ ఘోష్ కమిషన్ ప్రశ్నల వర్షం. కాళేశ్వరం ఇరిగేషన్ కార్పొరేషన్ను కేవలం రుణాలు తీసుకొని కాంట్రాక్టర్లు బిల్లు చెల్లించడానికి ఏర్పాటు చేశారా, కార్పొరేషన్కు ఆస్తులు ఉన్నాయా, ఆదాయం ఏమైనా ఉందా, దీని వరకు నిధులు ఎక్కడివి, కాగ్ నివేదిక ఆమోదయోగ్యమైనదేనా అంటూ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కాళేశ్వరం ఇరిగేషన్ కార్పొరేషన్తో ముడిపెట్టినటువంటి అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించింది. బుధవారం కాళేశ్వరం ప్రాజెక్టులోని ఆర్థిక అంశాలపై 3 అధికారులను కమిషన్ విచారించింది. కాళేశ్వరం ఇరిగేషన్ కార్పొరేషన్ నుంచి రుణాలు తీసుకోవాలని ఆదేశించింది ఎవరు అని కాళేశ్వరం కార్పొరేషన్ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్గా పనిచేసిన కొమర్రాజు వెంకట అప్పారావును కమిషన్ ప్రశ్నించగా, తాను విధుల్లో చేరిన సమయంలో నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న రజత్ కుమార్ ఆదేశాలతో కార్పొరేషన్ రుణాలు తీసుకుందని చెప్పారు. సో నాకు తెలిసి ఇక నీటిపారుదల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి రజత్ కుమార్ చుట్టూ ఉచ్చుబిస్తూ తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఈ కాళేశ్వరం కమిషన్ సో రజత్ కుమార్ సంబంధించినటువంటి గతంలో ఒక స్కామ్ బయటపడ్డది. సో మెగా కృష్ణారెడ్డికి సంబంధించినటువంటి షెల్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటితోటి ఆ రజత్ కుమార్ యొక్క బిడ్డ పెళ్లి చాలా పెద్ద ఎత్తున గతంలో పెద్ద హోటల్లో చేశారని చెప్పేసి వినికిడి. సో అప్పుడు ఒక స్కామ్ కూడా బయటపడ్డది. సో ఇప్పుడు మళ్ళీ ఆ స్కామ్ కూడా బయట తీస్తారా అనేటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి. సో మొత్తానికైతే రజత్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్టే చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో ప్రభుత్వం పూచికత్తు ఇస్తే కాళేశ్వరం కార్పొరేషన్ పాలక మండలి సమావేశంలో చర్చించి ఎండి అనుమతితో రుణాలు తీసుకున్నామని వివరించారు. రుణాల సమీకరణంలో తన పాత్ర మీద లేదన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో పూర్తయిన పనులను కార్పొరేషన్ ఆస్తులుగా పరిగణిస్తామని, కార్పొరేషన్ స్వతహాగా ఎలాంటి ఆదాయం లేదని పేర్కొన్నారు. 2023 నుంచి రామగుండం ఫర్టిలైజర్స్ ఎన్టీపీసీ నుంచి నీటి విడుదలకు సంబంధించినటువంటి నిధులు వస్తున్నాయని తెలిపారు. మెజర్మెంట్ చూసాకే బిల్లు చెల్లిస్తారా లేకపోతే ఇంకేదైనా అని చెప్పేసి చాలా క్లియర్గా మొత్తానికైతే కాళేశ్వరం కమిషన్ ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ అవుతుందో చాలా ఇన్డెప్త్గా విచారణ చేస్తున్నట్టు తెలుస్తోంది. దానిలో భాగంగా రేపు మాపో నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి రజత్ కుమార్ను విచారించేటువంటి అవకాశం కనబడుతుంది. ఆయన చుట్టూ కూడా ఉచ్చుబించే అవకాశం కూడా కనబడతా ఉంది. ఎందుకంటే రజత్ కుమార్ ఒకసారి దొరికితే ఖచ్చితంగా కేసీఆర్ అదేవిధంగా హరీష్ రావు కూడా దొరికేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. మొత్తం ప్లాన్డ్గా కొంత డెప్త్గా విచారణ చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. సో బిల్లుల చెల్లింపులకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఏమైనా పాటిస్తారా, మెజర్మెంట్లు చూసాకే బిల్లు ఇస్తారా అని కమిషన్ ఆరాధిగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బిల్లును సిద్ధం చేసి పే అండ్ అకౌంట్స్కు పంపిస్తే ఆ బిల్లును పిఏఓ పరిశీలించి ఐఎంఎఫ్ ద్వారా కాళేశ్వరం కార్పొరేషన్కి పంపిస్తారని కాళేశ్వరం సిఏఓ చెప్పారు. మెజర్మెంట్ పిఏఓ పరిశీలిస్తుందని, ఆ తర్వాత చెల్లింపులు జరుగుతాయని అన్నారు. కాగ్ అభ్యంతరాలపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చామన్నారు. కార్పొరేషన్ నిర్వహణ ఏ విధంగా జరుగుతుంది అని కమిషన్ ప్రశ్నించగా, బ్యాంకులు ఆర్థిక సంస్థల నుంచి రుణాలు మంజూరు అయిన వెంటనే కాంట్రాక్టర్ చెల్లింపులు చేయకుండా ఆ నిధులను ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో బ్యాంకుల్లో జమ చేస్తామని చెప్పారు. ఎవరినో రక్షించే ప్రయత్నం చేయొద్దు అంటూ మిమ్మల్ని మీరే రక్షించుకోవాలని చెప్పింది సో కాళేశ్వరం కమిషన్. సో మొత్తానికైతే చాలా రకాల అంశాలతో కూడుకున్నటువంటి విచారణను చేపడుతూ ఎవరైతే కాళేశ్వరం ఇరిగేషన్ కార్పొరేషన్ ఏదైతే ఉందో ఆ కార్పొరేషన్ సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా విచారిస్తూ మొత్తానికి డీటెయిల్స్ మొత్తం కూడా తీసుకున్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది.